హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్ ఇంకా కొంచెం స్పెషల్. ఎందుకంటే నాకు నిన్న సోనీ నుంచి 2 ఐటమ్స్ రివ్యూకి వచ్చినాయి. 2 సేమ్ ప్రోడక్టే. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్లో చూస్తున్నారు కదా, TWS ఇయర్బడ్స్ ఈరోజు సోనీ లాంచ్ చేస్తుంది. WF-C700N. నాకు గ్రీన్ ఇంకా బ్లూ కలర్ పంపించారు. ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే దీని సౌండ్ క్వాలిటీ అదంతా ఈరోజు అన్బాక్సింగ్ చేసి మనం దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎందుకంటే సోనీ ప్రోడక్ట్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఆడియోలో సోనీ బాగుంటాయి. నేను కూడా ఫ్యాన్ని, ఎందుకంటే నేను ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ అవన్నీ 1000X M5 అవే వాడుతున్నాను నేను. ఇంకా వీళ్ళ 1000 ఫ్లాగ్షిప్ TWS ఉన్నాయి కదా, యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్వి 1000X M4, అవి కూడా చాలా బాగుంటాయి, నేను వాడుతున్నాను. అయితే అంత ప్రైస్ పెట్టలేరు కదా కొంతమంది, వాళ్ళకి రీజనబుల్ కాస్ట్లో అన్నట్టు ఇది లాంచ్ చేశారు. మనం దీని క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఇందులో నాయిస్ క్యాన్సలింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఇంకా యాంబియంట్ మోడ్ కూడా ఉంది, ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా అని చెప్పారు, IPX4, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. చూద్దాం మనం. కలర్స్ కూడా బాగానే అనిపిస్తున్నాయి, ఇది బ్లూ గ్రీన్. ఇంకా అన్బాక్స్ చేస్తే కానీ మనకు తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కంప్లీట్ టెస్ట్ చేసి క్విక్ రివ్యూ అంటే ఇప్పుడే చేసేస్తాను తొందరగా, ఒక 1-2 అవర్స్లో. ఎందుకంటే ఈరోజే లాంచ్ కదా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు. అయితే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవ్వండి సోనీవి కొత్త TWS ఇయర్బడ్స్. ఇవి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తోటి వస్తాయి. ఇవి రివ్యూ యూనిట్స్ కాబట్టి ఏదో మార్కర్ పెన్ తోటి నెంబర్లు రాసున్నాయి బాక్స్ పైన. సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ WF-C700N. ఇంకా బాక్స్ పైన దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఒకటి లైట్ గ్రీన్ కలర్, ఇంకోటి లైట్ బ్లూ కలర్. 360 రియాలిటీ ఆడియో సపోర్ట్, 16 అవర్స్ బ్యాటరీ లైఫ్, ఇంకా IPX4 వాటర్ ప్రూఫ్, ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ ఉందన్నాను కదా. మొత్తం రీసైక్లబుల్ మెటీరియల్ తోటి ప్యాకేజింగ్ ఉంది. నాట్ ఫర్ సేల్, నో ఫోటోగ్రఫీ రాసుంది, హ్యాండ్స్ ఫ్రీ, ఇంకా వన్ సైడ్ యూజ్ అంటే మీరు సింగిల్ బడ్ కూడా ఛార్జింగ్ కేస్ నుంచి తీసి యూస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మీకు సేజ్ గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చి లావెండర్ కలర్. మీకు బ్లాక్, వైట్, వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా లింక్ ఇస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ప్యాకేజింగ్ చాలా సింపుల్ ఉంది. వైట్ కలర్ సింపుల్, లోపల గ్రే బాక్స్ ఉండేసి దానిపైన కూడా సోనీ బ్రాండింగ్ ఉంది. ఇంకా లోపల మీకు అన్ని దాంతోపాటు ఏమేమి వచ్చినాయో యాక్సెసరీస్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. చిన్నగా ఉంది ఛార్జింగ్ కేసు. ఇది వచ్చి ఒకటి ప్యాకెట్ వచ్చింది. దీనిపైన హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ మీరు ఆ QR కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేస్తే మీకు చాలా వేరే స్పెషల్ ఫీచర్స్ అన్నీ యాక్టివేట్ చేసుకోవచ్చు. EQ కస్టమైజేషన్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవి అంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఇంకా ఒక డాక్యుమెంట్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్లూటూత్ ఇయర్బడ్స్ కాబట్టి అందులో పెద్దగా చూసేది ఏమి ఉండదు. కాకపోతే ఇది 2 డివైసెస్కి అట్ ఎ టైం కూడా కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఒకటి Type-C ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, అది 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 60 మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇంకోటి 2 పేర్లు స్మాల్ ఇంకా లార్జ్ మీకు ఇయర్ టిప్స్ కూడా వచ్చినాయి, లైట్ గ్రీన్ కలర్వి సిలికాన్ ఇయర్ టిప్స్. మీడియం ఆల్రెడీ దానిపైన పెట్టున్నాయి అనుకుంటా. ఇది ఛార్జింగ్ కేస్. మొత్తం వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ ఉంది. ఇంకా మీకు కంప్లీట్ ఇయర్బడ్స్ తీసి దాని అంటే ఎట్లా ఉంది, దాని డిజైన్ అవన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. కాంపాక్ట్ ఉంది, చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉంది. మొత్తం రౌండ్ క్యాప్సూల్ షేప్లో ఉంది. ఇంకా మొత్తం మ్యాట్ ఫినిష్ ఉండేసి ఇక్కడ పైన మీరు సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. చాలా లైట్ గ్రీన్ కలర్, అంటే లైట్ కలర్ ఉంది షేడ్ అది. ఇంకా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక ఫ్రంట్లో ఒక LED స్టేటస్ ఇండికేటర్ ఉంది, ఛార్జింగ్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీది. ఒకటి ఇక్కడ బటన్ చూడొచ్చు, రీసెట్ బటన్. ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, Type-Cది. నాట్ ఫర్ సేల్ అని రాసుంది. అంటే ఇవి రివ్యూ శాంపిల్స్ కదా, డైరెక్ట్ ప్రోడక్ట్ పైనే నాట్ ఫర్ సేల్ అని రాసేసి ప్రింటింగ్ ఉంది. ఇంకా ఇక్కడ మీరు ఇయర్బడ్స్ చూడొచ్చు. ఇవి ఇయర్బడ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అంటే జస్ట్ అరౌండ్ 4 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి, మ్యాగ్నెటిక్ పవర్ మాత్రం చాలా హై పవర్ ఉంది. అది లాగి పట్టేసుకుంటుంది ఇట్లా మ్యాగ్నెట్లు. ఇంకా ఛార్జింగ్ గోల్డ్ కాంటాక్ట్స్ అవి కూడా చూడొచ్చు. ఏం లేదు, సింపుల్ క్లీన్ డీసెంట్ లుక్స్ ఉన్నాయి. మొత్తం హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్లో చేస్తుంది. ఇంకా ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి పైన మీరు ఫిజికల్ బటన్, ఇంకోటి ఇక్కడ మెష్ లాగా చిన్న జాలి కనపడుతుంది కదా, అందులో మీకు నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇంకో మైక్ ఇటు ఉన్నట్టుంది పైన. LED ఇండికేటర్ అయితే ఎక్కడ కనపడలేదు. ఇంకా రైట్ లెఫ్ట్ మార్కింగ్ అక్కడ. ఇంకా దానిపైన ఛార్జింగ్ కాంటాక్ట్స్ అవన్నీ చూడొచ్చు. అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయి. 4 గ్రామ్స్ లోపే ఉంటాయి వెయిట్. దీనిపైన లెఫ్ట్ అని రాసేసి ఇక్కడ ఒక డాట్ ఉంది కదా, అంటే చీకట్లో కూడా మీరు ఆ డాట్ని బట్టి గుర్తుపట్టవచ్చు అది లెఫ్ట్ అని. ఇది ఫిజికల్ బటన్ క్వాలిటీ అది బాగానే ఉంది, అంత హార్డ్ లేదు, అంత లూజ్ లేదు. ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంకోటి అది బ్లూ కలర్ది ఉంది కదా, అది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. ఎందుకంటే అది డిఫరెంట్ కలర్ ఉంది కదా, అది చూసేసుకోండి. మీకు రెండిట్లో ఏ కలర్ బాగా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది కూడా బాగానే ఉంది. యాక్చువల్గా నాకు గ్రీన్ కంటే ఈ బ్లూ ఇంకొంచెం అంటే దాని కలర్ నచ్చింది. ఇది చూడొచ్చు మీరు, సేమ్ ఆల్మోస్ట్ 2, జస్ట్ కలర్ డిఫరెన్స్. ఇందులో బ్లాక్ కూడా ఉంది, వైట్ కూడా ఉంది. వైట్ చాలా బాగుంటుంది నాకు యాక్చువల్గా. సోనీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్లో వైట్ అంటే అది ప్యూర్ వైట్ కూడా ఉండదు, సమ్ ఐవరీ కలర్ టైప్ అట్లా ఉంటుంది, బాగుంటుంది. ఇవి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా మొబైల్ తోటి కొన్ని సాంగ్స్, మ్యూజిక్స్ అవన్నీ ప్లే చేసి బేస్, మిడ్
ఇంకా ట్రెబుల్ క్వాలిటీ ఎట్లా ఉంది, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా లేటెన్సీ ఏమన్నా ఉందా, అవన్నీ డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్ చూసారు కదా సోనీవి కొత్త TWS ఇయర్బడ్స్ WF-C700N అన్బాక్సింగ్. మీకు డిజైన్ వైజ్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను 2 అన్బాక్సింగ్ చేశాను కదా, ఈ 2 కలర్స్వి, 2 కూడా 2 మొబైల్స్కి కనెక్ట్ చేసి కొద్దిసేపు యూస్ చేసి ఇమీడియట్ నేను నా క్విక్ రివ్యూ లాగా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజే లాంచ్ కదా, కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారని చెప్పేసి. ఇంకా డిజైన్ వైజ్ నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇది ప్రీవియస్లీ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి TWS ఇయర్బడ్స్ సోనీలో. క్యాప్సూల్ షేప్ ఉండేసి సిలిండ్రికల్ షేప్లో, కాంపాక్ట్ ఉండి 31 grams వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి. ఇందులో మీకు బ్యాటరీ వచ్చేసి మీకు 10 minutes ఛార్జ్ చేస్తే 60 minutes ప్లేబ్యాక్ కూడా ఉంది, క్విక్ ఛార్జ్ కూడా ఉంది. ఇంకా 8+8 hours మీకు బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంటే 16 hours అన్నారు, కానీ మీరు ANC ఫీచర్ ఆన్ చేసుకుంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, ఒక 4 hours అట్లా తగ్గిపోతుంది మీకు బ్యాటరీ లైఫ్. అయినా ఏం ప్రాబ్లం లేదు, హోల్ డే యూస్ చేయొచ్చు. ఇంకా ఫినిషింగ్ ఛార్జింగ్ కేస్ది అది మొత్తం టెక్స్చర్డ్ మ్యాట్ ఫినిష్ ఉండేసి నాన్ స్లిప్పరీ ఫినిష్, మంచి ప్రీమియం టాప్ క్లాస్ ఫినిష్ ఉంది. సోనీ ఐటమ్స్లో ఇంకా బిల్ట్ క్వాలిటీ గురించి చెప్పే అవసరం లేదు, సూపర్ ఉంది బిల్ట్ క్వాలిటీ, కంఫర్టబుల్ ఉంది. కానీ కొంచెం రౌండెడ్ షేప్ కదా, ఇట్లా ప్యాంట్లో పెట్టుకుంటే మీకు ఇట్లా బల్జింగ్ ఇట్లా కనపడుతుంది. కొంచెం ఫ్లాట్ డిజైన్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇట్లా అంటే మొత్తం గోల్గా ఉండే బదులు కొంచెం ఫ్లాట్గా ఇస్తే. ఇంకా ఇయర్బడ్స్కి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి సూపర్ ఉన్నాయి ఇయర్బడ్స్ చూడడానికి. అది ఒక LED లైట్ ఎందుకు మిస్ చేస్తున్నారో అందరు ఇవాళ రేపు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తీస్తే ఆన్ ఉందా ఆఫ్ ఉందా అర్థం కాదు. ఒక LED ఇండికేటర్ అప్పుడప్పుడు బ్లింక్ అయ్యేలాగా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. డిజైన్ ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి, 4 grams అట్లా. డిజైన్ అంటే ఎర్గనామిక్ డిజైన్, ఇది చెవిలో పెట్టుకుంటే సూపర్ కంఫర్టబుల్ ఫిట్, ఇంకా పర్ఫెక్ట్ చూడొచ్చు మీరు. ఈ కలర్ నాకు ఆ గ్రీన్ కంటే మంచిగా అనిపించింది. కానీ జనరల్లీ ఏంటంటే యంగ్స్టర్స్కి అట్లా ఈ కలర్స్ బాగుంటాయి. ఇంకా నాకైతే బ్లాక్ ఆర్ వైట్ చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం మురికి అవుతుంది, మనం చేతులు క్లీన్ చేతులతోటి ముట్టాలి. ఇంకా ఏది వద్దనుకుంటే రిస్క్ వద్దనుకుంటే బ్లాక్ తీసుకోవచ్చు, అవి కూడా బాగానే ఉంటాయి. నా దగ్గర 1000X M4 ఉన్నాయి WF-వి, డార్క్ గ్రే కలర్ ఉంటాయి, అవి మస్తు ఉంటాయి. అవి ఫ్లాగ్షిప్ కదా, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అది బాగుంటుంది. కానీ చాలామంది అది రేట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్లీ అని చెప్పేసి దానికి వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను గెస్ట్ చేస్తున్నా అరౌండ్ 10,000 ఉంటుంది దీని కాస్ట్ అని చెప్పేసి. లాంచ్ తర్వాత మనకు తెలిస్తే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేసేస్తాను. డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా కంఫర్ట్ చెప్పాను కదా, సూపర్ కంఫర్టబుల్. ఇంకా బయట నాయిస్ ఐసోలేషన్ అది నేను మీడియం తీసేసి లార్జ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయి మీకు నాయిస్ ఐసోలేషన్ నాకైతే పర్ఫెక్ట్ వచ్చింది. మీరు చూసుకోండి, వేరే సైజెస్ ఇయర్బడ్స్ టిప్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేసి మీరు చూసుకోండి. ఇంకా ఇందులో డ్రైవర్ వచ్చి 5mm ఉంది. సోనీలో మీకు ఆ 5mm దాంతో ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొంతమంది 12mm 14mm అని వెళ్తారు కదా బేస్ కోసం అని చెప్పేసి. సోనీలో 5mm ఉన్నా కానీ మీకు ఎక్సలెంట్ పంచి బేస్ ఉంటుంది, ఈవెన్ బేస్ లవర్స్కి నచ్చేలాగా ఉంటుంది. 20 Hz నుంచి 20 kHz దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇంకా పర్ఫెక్ట్ ఆడియో ఉంది, అంటే బేస్ కొంచెం బూస్ట్ ఉంది. కాకపోతే కన్జ్యూమర్స్కి ఎట్లా అంటే నచ్చేలాగా ట్యూన్ చేసి ఉంటుంది సోనీది. అంటే కొంచెం బేస్ బూస్ట్ ఉండేసి, ట్రెబుల్ ఇట్లా ఉండేసి, అట్లా ట్యూనింగ్ EQ మనం ట్యూన్ చేసుకుంటాం కదా, అట్లా రెడీమేడ్ ఇచ్చేస్తారు. పెట్టంగానే మస్తు అనిపిస్తుంది సౌండ్. ఓకే, సౌండ్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు, బేస్ పంచ్ బాగుంది, ఆడియో అవుట్పుట్ బాగుంది, వోకల్ క్లారిటీ అది బాగుంది, ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా బాగుంది. అరౌండ్ 80% వాల్యూమ్ వరకు పర్ఫెక్ట్. దాని తర్వాత స్లైట్ డిస్టార్షన్ ఏర్పడుతుంది, కానీ అంతవరకు మనం వాల్యూమ్ వెళ్ళాం కాబట్టి ఓకే. ఇంకా బ్లూటూత్ ఇది వచ్చేసి మీకు 2 devices-కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు గేమింగ్కి దానికి కూడా యూస్ చేయొచ్చు. మైక్రో అట్లా డిలే అనిపిస్తుంది కానీ యూస్ చేయొచ్చు. వీడియోలో అయితే లిప్ సింక్ అవుట్ అయ్యేంత డిలే అయితే లేదు, పర్ఫెక్ట్. మీరు డైలాగ్స్ అవి మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు ఎక్సలెంట్. ఇంకా 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇంకా మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే కస్టమైజ్ EQ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ ట్వీక్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇంకా DSE డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకు లో బిట్ రేట్ ఉన్న ట్రాక్స్ కూడా క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అది ఏం చేస్తుంది అంటే లో బిట్ రేట్లో హై ఫ్రీక్వెన్సీలో మీకు కొంచెం అంటే స్టెప్స్ మీకు బిట్ రేట్ తక్కువ ఉంటే స్టెప్స్ లాగా వస్తుంది, అందులో దాన్ని స్మూత్ అవుట్ చేసేసి సిల్కీ స్మూత్ ట్రెబుల్ వచ్చేలాగా చేస్తుంది. డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను అందుకే హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్లో ఎప్పుడు అది డిఫాల్ట్ DSE ఆన్ చేసే పెట్టేస్తాను. ఇంకా
ఇందులో మీకు యాంబియంట్ మోడ్ గూడా ఉంది గదా! నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు యాంబియంట్ మోడ్‌లో 20 లెవెల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత. ఇంకా అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ అంటే మీ ఎన్విరాన్మెంట్, మీ యాంబియంట్ మీరెక్కడున్నారో దాన్ని బట్టి మీకు యాంబియంట్ మోడ్ అదంతా సెట్ అవుతా ఉంటుంది. ఆ ఫీచర్ అన్నీ బానే ఉన్నాయి. ఇక ప్రైజే ఇంకొంచెం అంటే నేను ఫారిన్ కంట్రీస్‌లో చూస్తే అరౌండ్ $100 అట్లా ఉంది. మన దగ్గర స్లైట్‌లీ కొంచెం ఎక్కువుంటది. ఎందుకంటే టాక్సెస్ అవి కలిపేసుకొని. నేను అనుకుంటున్నా అరౌండ్ 10,000 ఉండొచ్చని చెప్పేసి. ఓవరాల్‌గా నాకు ఆడియో క్వాలిటీ అది ఓకేనే. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే వాళ్ళ ఫ్లాగ్‌షిప్ 1000X M4 ఉంది గదా! WF-1000X M4 దానంత లేదు. అంటే ఎంతైనా అది ప్రైస్ డిఫరెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళు ఆ డిఫరెన్స్ గూడా పెడతారు. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని మాత్రమే కొన్ని ఫ్రీక్వెన్సీసే. మిగతాయి కొన్ని బానే బయటివి అంటే ఎవరన్నా మాట్లాడేది చేసేది వినపడుతుంది. అంత మొత్తం ఇట్లా కట్ అయ్యేలాగా ఏం లేదు. ఒక 25-30% బయట సౌండ్స్ డిస్టర్బెన్సెస్ అంటే కొన్ని ఇరిటేటింగ్ సౌండ్స్ ఉంటాయి గదా! అవి మాత్రం కట్ అయిపోతున్నాయి. అంటే ఇస్ అనే నాయిస్‌లు, ఫ్యాన్ సౌండ్ అట్లాంటివి కొంచెం తగ్గిపోతున్నాయి. బానే ఉంది. ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీ గూడా ఓకే. కాల్ క్వాలిటీ అంటే నేను మీకు ఇప్పుడు ఒక రికార్డింగ్ చేసి శాంపుల్ గూడా వినిపిస్తాను. మీరు వినండి. నాకు కాల్ క్వాలిటీ కొంచెం యావరేజే అనిపిచ్చింది. ఇంకొంచెం బెటర్ ఉండాల్సిందేమో అనిపిచ్చింది. ఇంకా ఇది ఆడియో కోడెక్స్ అంటే ఎస్‌బీసీ ఇంకా ఏఎస్‌సీ ఆడియో కోడెక్కే సపోర్ట్ చేస్తాయి. ఇంకా ప్రీమియంకి దీనికి డిఫరెన్స్ పెట్టడానికి వాళ్ళు ఎల్‌డాక్ లాంటి సపోర్ట్ ఇవ్వలేదు. యాప్టెక్స్ అయితే సోనీ ఎప్పుడు ఇవ్వదు గదా! కాబట్టి ఎస్‌బీసీ, ఏఎస్‌సీ ఆడియోనే. కానీ ఎస్‌బీసీ, ఏఎస్‌సీ ఆడియోలో గూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. నాకు ఎస్‌బీసీ ఆడియో ఓకేనే అనిపిస్తది. బావుంటది క్వాలిటీ గూడా. అంటే పెద్దగా ఇప్పుడు నార్మల్ పర్సన్స్‌కైతే అసలు డిఫరెన్సే తెలవదు. ఏమో ఓకేనే అనిపిస్తది. సౌండ్ వైస్ ఓకే. బ్యాటరీ లైఫ్ గూడా నేను చెప్పాను గదా! ఏఎన్‌సీ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీకు ఒక 12-13 అవర్స్ ఈజీగా వస్తది కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. డే అంతా యూజ్ చేయొచ్చు. ఇంకా క్విక్ ఛార్జింగ్ గూడా ఉంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా 10 నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే గంట సేపు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్‌గా 10,000 రూపీస్‌కి ఇది మీకెట్లా అనిపిచ్చింది? అంటే ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఇంకా నాకు తెలియదు. నేను లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అంటే వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత అవైలబిలిటీ బట్టి మీరు చూడండి అక్కడ ఎంతుంది ప్రైస్ అనేది. ఒక అప్రాక్స్ ఒక 10,000కు మీకెట్లా అనిపిచ్చింది? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎంతైనా సోనీ బ్రాండ్ గదా! పెట్టుకుంటే గూడా మస్తుంటాయి. ఇంకా చాలామంది సోనీ అంటే ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే దీని ఆడియో ట్యూనింగ్ గూడా కొంచెం కన్జ్యూమర్స్‌కి నచ్చేలాగా ట్యూన్ చేసుంటది. కాబట్టి ఆడియో క్వాలిటీలో ఎవరు పెద్దగా కంప్లెయింట్ ఏం చేయరు. ఇప్పుడు నేను దీని మైక్రోఫోన్ కాల్ క్వాలిటీ రికార్డ్ చేసి మీకు వినిపిస్తాను. అది ఎట్లా అనిపిచ్చింది మీరు విన్నాక కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఈ ఇయర్‌బడ్స్ మీకు ఎట్లా అనిపించినాయి? ఇందులో ఏ కలర్ నచ్చింది? ఇంకా మీరు బ్లాక్, వైట్ కావాలంటే నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అవి గూడా చెక్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే అది గూడా చేసి పక్కనున్న బెల్ బటన్ గూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు సార్ మీ వీడియోస్ పెడితే అని చెప్తున్నారు. చాలామంది చెప్పారు నాకు. ఇదివరకు మేము అంటే జస్ట్ ఫోన్ ఆన్ చేయగానే మీది కనపడేది. ఈ మధ్య ఒక 1-2 మంత్స్ నుంచి నోటిఫికేషన్స్ మీరు వీడియో పెట్టినా రావట్లేదు అని అంటున్నారు. అందుకే ఆ బెల్ బటన్ గూడా ఆన్ చేయండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి కలుస్తా. ఎందుకంటే సగం వీడియో ఆల్రెడీ షూట్ చేసుకున్నాను. రేపటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ కలుస్తా. బాయ్. ఇప్పుడు ఆడియో చెక్ చూసేసుకోండి దీని మైక్రోఫోన్ క్వాలిటీ. ఇప్పుడు నేను మీకు కాల్ క్వాలిటీ సోనీవి కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ WF-C700Nది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌ది సౌండ్ క్వాలిటీ అంటే అవతల వాళ్ళకి మన ఆడియో క్వాలిటీ ఎట్లా వినిపిస్తదో నేను మీకు ఇప్పుడు డెమో ఇస్తాను. ఇప్పుడు నా వాయిస్ ఏదైతే వింటున్నారో మీరు ఇందులోనే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో రెండిట్లలో ఒకటే దాని మైక్రోఫోన్ పనిచేస్తుంది. ఇది లెఫ్ట్ దాంట్లో మైక్ పనిచేయదు. మీకు రైట్ దాంట్లో మైకే పనిచేస్తది. అయితే చాలా ఇవాళ రేపు అన్నీ అట్లా ఏమేమో ఇన్నిన్ని మైకులున్నాయని చెప్తారు గానీ, మొత్తానికొచ్చి ఒకటే ఇయర్ బడ్ నుంచి మైక్ పికప్ చేస్తుంది మన వాయిస్. అయితే ఇది సోనీ WF-C700Nది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌ది కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ. చెక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.